చాలా రకాలుగా ఢిల్లీ మొత్తాన్ని కవర్ చేసింది అన్ని రకాల ఏర్పాట్లతో. సో ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? తాజా అప్డేట్స్ కొంచెం మొదట చెప్పిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి చెప్తాను. మొదట ఇప్పుడు కొంత ఆందోళనకరమైనటువంటి అప్డేట్స్ మనకి వస్తున్నాయి. ఎందుకంటే అమృత్సర్ లో కూడా ఈ యొక్క డ్రోన్ దాడి జరిగినట్లుగా మనకి తాజాగా అందుతున్నట్టు సమాచారం. సో పంజాబ్ ఈజ్ అండర్ అటాక్ నౌ. సో పంజాబ్ లో ఈ యొక్క అమృత్సర్ లో ఈ అటాక్ జరిగింది. తర్వాత పంజాబ్ పక్కన ఉదంపూర్, మొదట 7 ప్రాంతాలు అంటే 3 రాష్ట్రాలు 7 ప్రాంతాల్లో ఈ యొక్క అటాక్స్ జరిగాయి అనుకున్నాం కదా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్. ఇప్పుడు ఈ 7 ప్లేస్లు కూడా మొత్తం 12 ప్లేస్లు అయ్యాయి. ఈ 12 ప్లేస్ లో జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా సాంబా, పఠాన్కోట్, పోఖ్రాన్, ఉరి, నౌగాం, పూంచ్, అదేవిధంగా రాజౌరి, జైసల్మీర్, అమృత్సర్, ఉదంపూర్, కుప్వారా. సో అమృత్సర్, ఉదంపూర్ అంటే కొంత ఇది మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మందిరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని స్వర్ణ మందిరాన్ని ఏమైనా టార్గెట్ చేశారా ఇవాళ, గోల్డెన్ టెంపుల్ ని అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ దానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం రావాలంటే మనకి ఇంకా కొంత సమయం పడుతుంది. కానీ అమృత్సర్ మీద ఈ రోజు ఈ డ్రోన్ అటాక్ జరిగింది. కాకపోతే రక్షణ శాఖ చెప్తుంది ఏంటంటే డ్రోన్స్ వచ్చాయి, వాటిని నిర్వీర్యం చేశాం, ఇంటర్సెప్ట్ చేశాం, వాటికి ఎటువంటి నష్టం జరగలేదు. సో విజయవంతంగా వాటిని విధ్వంసం చేశాము. కాబట్టి ఇంకా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలంతా కూడా సురక్షితంగా ఉన్నారు, ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు అన్నారు. కానీ ఎన్ని డ్రోన్స్ వచ్చాయి, వాటిలో ఎన్నిటిని ఇంటర్సెప్ట్ చేయగలిగారు, ఎన్నిటి వల్ల ఎంత నష్టం జరిగింది అనేది అయితే మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు అమృత్సర్, ఉదంపూర్ వరకు వచ్చారు. సో ఇంకా ఇది ఏమైనా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా ఈ జాబితా అనేది కూడా మరి కొద్దిసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మొత్తంగా కూడా బ్లాక్అవుట్ చేశారు, సమాచారం మొత్తం కూడా రావట్లేదు. పైగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ లో మొత్తం అన్ని సమాచారాన్ని కూడా రివీల్ చేయకూడదని కూడా డిఫెన్స్ ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రకటనలో మనం చూసాం. లైవ్ రిపోర్టింగ్ మీరు ఇవ్వకూడదు అంటూ డిఫర్డ్ లైవ్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా మనకి అంటే సమాచారం రావడానికి మనకు జరిగినట్టు నష్టం లేదా అక్కడ వచ్చినటువంటి వాటిని మనం ఏ విధంగా